ఇవి వచ్చేసి కోనికల్ షేప్ ఉంటాయండి. సో ఇలా ఉండడం వల్ల బ్యాటర్ అనేది చాలా ఫాస్ట్గా మెదుగుతుంది అనమాట. అంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇక్కడ హ్యాండిల్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి స్టీల్ వస్తుందండి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అదే అనమాట. అన్ని వెట్ గ్రైండర్స్లో అక్కడ ప్లాస్టిక్ వస్తుంది అనమాట. సో ఈ డ్రమ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి. సో అదనమాట, తుప్పు పట్టదు, చాలా మంచి క్వాలిటీ అండి. సో ఈ మోటార్ వచ్చేసి 150 వాట్స్ అనమాట. సో చాలా వెయిట్ ఉందండి. ఇక్కడ డ్రమ్ము స్టోన్స్ కన్నా కూడా ఈ మోటరే ఎక్కువ వెయిట్గా ఉందన్నమాట. సో అదే చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఇంకొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అండి. ఈ లాక్ ఓపెన్ చేసి దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డ్రమ్ ఫిక్స్ చేసేసుకొని స్టోన్స్ అవి సెట్ చేసుకుని తర్వాత అది లాక్ వేసేయాలండి. అలా లాక్ వేసేసిన తర్వాత అది అస్సలు కదలదు అనమాట. స్టోన్ అనేది అటు ఇటు కదలకుండా చాలా స్ట్రాంగ్గా ఉంచేస్తుంది. దీనికి ఇచ్చిన స్టోన్స్ వెయిట్ వచ్చేసి 2.5 kgs ఉందండి.